దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేస్తున్నారా? రోజు వాక్యము, ఆరాధన, ప్రార్థనలు ఇవన్నీ కొనసాగటం ఒక ఎత్తు అయితే, దేవునికి నువ్వు దగ్గరుండి పర్సనల్ బైబిల్ స్టడీ, పర్సనల్ లైఫ్లో కూడా ముందుకు సాగాలి. ఈరోజు ఎంతమంది బిడ్డలు యేసుని ఇంకా నేను రక్షకుడు అంగీకరించలేదన్నవారు, నీకోసం ప్రాణం పెట్టి రక్తం కార్చిన యేసుకి నీ హృదయాన్ని ఇస్తే ఎంత బాగుంటుంది. క్రొత్త జీవితం, మంచి క్షమాపణ, పరలోకం, నిత్య జీవం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, అమ్మా, చెప్పలేని శ్రమలు, పోరాటాలు మాకు కూడా ఉన్నాయి. సేవకులందరికీ ఉంటాయి, విశ్వాసులకు అందరికీ ఉంటాయి. ఎందుకంటే యేసు క్రీస్తునందు సద్భక్తితో ఉద్దేశించి వారికి శ్రమలు విస్తరిస్తాయి. మంచి భక్తి కలిగిన వాళ్ళు, చెడ్డోళ్ళని ఎవరంటారండి? చెడ్డోళ్ళ జోలికి సైతాన్ కూడా పోదు, తెలుసా మీకు? దుష్టుల జోలికి వాడేం పోడు. వాళ్ళు ఎట్లా నా హ్యాండ్ ఓవర్లో ఉన్నారు కదా, నేను చెప్పినట్టు వింటున్నారు కదా అని వాళ్ళని ఏం చెయ్యవు అవి. కానీ సద్భక్తితో ఉద్దేశించి వారికి శ్రమలు ఉంటాయి. అంటే మంచి భక్తి, భయము, దేవునితో ఉన్న వారికి కష్టాలు వస్తాయి కదా. అవి మనము అర్థం చేసుకోవాలా. అంటే నువ్వు భక్తి కలిగిన బిడ్డగా ఉన్నప్పుడు, భయముతో ఉన్నప్పుడే నీకు ఉంటాయి. నువ్వు పండుకొని నిద్రపోయి సోమరిగా ఉండి నువ్వు ఎట్లా వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉన్నప్పుడు వాడు నిన్నేం శోధించాడు, నీ దగ్గర రాడాడు. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు నా హ్యాండ్ ఓవర్లో ఉన్నావు కాబట్టి నువ్వు ఎట్లాగా ఎప్పటికైనా నాశనం అనుకొని కోరుకుంటాడు వాడు. కానీ దేవుని బిడ్డలకే ఉంటాయి. కానీ బైబిల్లో ఒక మంచి వాగ్దానం ఉంది. ఏదైనా నేను విడిపిస్తాను. మోషే గ్రంథం 9వ అధ్యాయం 14వ వచనం, మరియు శ్రమనందుచున్న నా జనులకు ఇశ్రాయేలులను నేను చెర నుండి రప్పింతును, పాడైన పట్టణంలో మరలా కట్టుకొని వారి కాపురం ముందురు. చెర నుండి రప్పిస్తా. నా ప్రజలు శ్రమలో ఉన్నారు, చెర నుండి రప్పిస్తా. నేను చెప్పాను కదా, సద్భక్తిని ఉద్దేశించి శ్రమలు వస్తాయి. కొన్నిసార్లు స్వయంకృత అపరాధంతో శ్రమలు వస్తాయి. ఏమైనా కానీ ఏ శ్రమలో నిన్నున్నా నేను రక్షిస్తాను, నేను పాడైపోయిన దానిని మళ్ళీ కడతానంటున్నాడు ఆయన. ఎంత బలమండి దేవుడు అట్లా మాట్లాడితే మనకి. ఈరోజు ఇశ్రాయేలు ప్రజలు శ్రమలో ఉన్నారు, వారిని నేను రప్పిస్తా, శ్రమ నుంచి తీసుకొస్తా బయటికి. వారు మళ్ళీ పాడైపోయిన పురములు, కట్టడాలన్నీ మళ్ళీ నేను ఇస్తా, మళ్ళీ కడతా. నేను ఏమైనా చేస్తా కదా, ఏమైనా చేయగలమని పడుతున్నారు కదా ఈరోజు. మరి అలాంటి దేవుడు నీకున్నాడు, ఎందుకు భయపడుతున్నావు? కాబట్టి నీ శ్రమ నుంచి విడిపించి నిన్ను కట్టేదను ఈరోజు వాగ్దానం. వింటున్నారా? దేవుడు ప్రతిదీ కట్టబోతున్నాడు. ధైర్యం తెచ్చుకో, ప్రార్థన చేసుకో, దేని గురించి భయపడకు. ప్రభు కృపనికి తోడుకుంటుంది. ప్రార్థన చేద్దామా? తండ్రి, రక్షణ లేని బిడ్డలకు రక్షణ, రోగులకు స్వస్థత, వ్యాధిలో, బాధలు, చింతలు, నిందలో, గాయాల్లో, అవమానాల్లో, పోరాటాల్లో, కోర్టు కేసుల్లో, మానసిక ఒత్తిడిలో, కుటుంబ పోరాటాల్లో, గర్భఫలం లేమిలో, ఎందులో ఇరుక్కున్న బిడ్డలను విడిపించు. వివాహం కాని బిడ్డలకు చక్కటి సంబంధాలు, ఘనమైన వివాహాలు, నష్టపోయిన వారికి, కష్టాలు ఉన్నవారికి, ఇరుకులు ఉన్నవారికి, ఇబ్బందులు ఉన్నవారికి, శ్రమలు ఉన్నవారికి, పోరాటంలో ఉన్నవారికి విడిపించి, ఎవరికి పోరాటం ఉన్న వారి జీవితాలన్నీ కృప ద్వారా తప్పించయ్యా నాయన. వారి సమస్యలన్నింటికీ పరిష్కారం ఇచ్చి, ప్రపంచ దేశాలు యుద్ధమును మాన్పి, ఎక్కడ కల్లోలో నష్టం జరుగుతుందో సమాధానం ఇచ్చి నాయన, ప్రతి బిడ్డల్ని కంచి వేసి కాపాడి, క్రైస్తవ సమాజాన్ని రక్షించి, సంఘాలకు ఒక ఐక్యత, పరిశుద్ధాత్మ కుమ్మరింపు సేవకులకి దయచేసి, సేవకుల పిల్లల్ని మీరు దుష్టుడి నుండి విడిపించి కంచి వేసి కాపాడమని అయ్యా. ఒక ఉజ్జీవం లేవాలి క్రైస్తత్వంలో, ఒక జాషువా జనరేషన్ అపోస్తుల మినిస్ట్రీ రైజ్ కావాలి ప్రభు. అట్టి విధమైన పరిచర్య బలంగా సాగడాన్ని కృప దయచేయమని, అందరికీ మీరు తోడై ఉండమని, మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డల్ని బ్లెస్ చేస్తూ ఈ సంవత్సరం అంతా యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఏమీ కాదు, దేవుడి వాగ్దానాన్ని పట్ల నెరవేరుస్తాడు. అంతేకా లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి శనివారం, ఆదివారం కల్వరి ప్రామిస్ అండ్ హైదరాబాద్ హయత్ నగర్ దగ్గర ఉంటుంది. అంతేకాక ప్రతి సాటర్డే బెల్లంపల్లి ఉజ్జీవ సభ, సాటర్డే ఈవినింగ్, సండే 3 ఆరాధనలు. మీరు ఎన్నో పాటలు విన్నారు, మరి ఎన్నో అద్భుతమైన పాటలు మన కల్వరి మినిస్ట్రీస్ నుంచి. కొత్త పాట, మంచి పాట, మీ హృదయాలను ధైర్యపరిచే పాట, నీ చేయి విడువడు అనే పాట రిలీజ్ కాబోతుంది. ప్రార్థించండి. దేవుడు మీ అందరిని దీవించును గాక. ప్రైజ్ లార్డ్.